హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ అనేది చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసి ఉంటాను, కానీ ప్రైస్ అనేది తగ్గడం జరిగిందనమాట. ఓనర్ అనేది తగ్గించి మళ్ళీ వీడియో చేద్దామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీ ముందుకి చాలా అమౌంట్ తగ్గించి మీ ముందుకైతే తీసుకొచ్చాను. అది ఎంత ప్రైస్, ఎంతకు వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ తీసుకోకుండా చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు కొద్దిగా ఎక్కువ అయితే చెప్పడం జరిగిందనమాట ప్రైస్ అనేది. కానీ ఇప్పుడైతే చాలా 1,50,000 కన్నా తక్కువకి అయితే వస్తుంది అనమాట. అది కూడా మాట్లాడుకుంటే ఇంకా తక్కువకి అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి పూర్తిగా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర కూడా ఈ విధంగా వెహికల్స్ ఉంటే మన ఛానల్కి అయితే పంపించండి. మన ఛానల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మన ఛానల్ ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. అలాగే వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు అయితే మీ దగ్గర ఉన్న వెహికల్ గురించి తెలుసుకొని మీ దగ్గరికి అయితే వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. మీ దగ్గర మహీంద్రా ఉన్నా, ఐచర్ ఉన్నా, స్వరాజ్ ఉన్నా, జాండీర్ ఉన్నా, ఏ వెహికల్ ఉన్నా సరే అమ్మాలనుకున్న ప్రతి ఒక్కరు ఏ మోడల్ వెహికల్ అయినా సరే పంపించండి. మన ఛానల్లో వీడియో అనేది చేద్దాం. చేసిన తర్వాత మీ దగ్గరికి అయితే వచ్చి వెహికల్ గురించి అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్ వెహికల్ అనమాట. స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట. 2008లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 16 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే కండిషన్ కూడా గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. టైర్ల ప్రకారం చూసుకుంటే 70% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ అయితే 70% దాకా అయితే ఉన్నాయన్నమాట. అలాగే గుడ్ కండిషన్లో ఉంది. ఇంజిన్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. మీలో ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. వెహికల్ వచ్చేసి మనకి 1,35,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఇది 1,35,000 అనమాట. 1,35,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారనమాట ఓనర్ అనేది. అది కూడా మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి మాత్రమే అనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. 1,35,000 కన్నా తక్కువలో మీకు వెహికల్ అయితే వస్తుంది అనమాట. మరి వెహికల్ ఎక్కడ ఉందనుకుంటే వెహికల్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో అవుతుందన్నమాట. పల్నాడు డిస్టిక్లో కోసూరు అనే మండలంలో అవుతుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో వీరపాలెం అనే మండలంలో విలేజ్లో అవుతుందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఈ యొక్క ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుందన్నమాట. ఓనర్ నెంబర్ మీరైతే ఓనర్తో మాట్లాడుకోండి, వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే బ్రేకులు వచ్చేసి చక్క బ్రేకులు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఒకటి గమనించండి, ఇది వచ్చేసి చక్క బ్రేకులతో వస్తున్న వెహికల్ అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోగలరు. ఓకేనా. ఓనర్ నెంబర్ టైటిల్ అయితే ఉంటుంది. అలాగే కోసూరు అనే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. మీకు నెంబర్ ఇస్తుంది అనమాట. డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు. ఏ వెహికల్ అయినా సరే, ఏ ఓనర్తో అయినా సరే మీరైతే డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు అనమాట. 1,35,000 అయితే ఓనర్ అయితే చెప్పే అమౌంట్ ఫైనల్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది.